టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షంలోకి వచ్చిన తర్వాత పొలం బాట పట్టిన కేసీఆర్కు అర్థమైందన్నారు. జనం బాట మరిచిన కేసీఆర్కు ప్రజల అజెండా ఏంటో తెలియడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులను పట్టించుకొని కేసీఆర్ ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ మొసలి కన్నీళ్లను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్న ఆయన ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా నడుచుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రైతులు ప్రజలను ఆదుకునే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడని వెల్లడించారు అద్దంకి దయాకర్. పొలం బాట పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు. ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. 3 నెలలకే రాజకీయాల్లో పతనమవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు.